ఉత్తర తెలంగాణ వరప్రదాయిని ఎండిపోతూ ఉంది. ఎన్నడూ లేని విధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు లేక ప్లేగ్రౌండ్ ను తలపిస్తోంది. 6 జిల్లాలకు సాగునీరు అందక 18 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారిపోయింది. రైతన్నలు వ్యవసాయం మానుకుంటూ ఉండగా తాగునీటి పథకాలపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీకి చేరింది. గత 2 ఏళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రాజెక్టులోకి చుక్క నీరు రాని పరిస్థితి. 90 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 8 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు పెద్ద ఆట స్థలాన్ని తలపిస్తోంది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సాగు, తాగునీరు అందక అంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు చరిత్రలో ఎన్నడూ నీటి నిల్వ ఇంతలా తగ్గిపోయిన దాఖలాల్లేవు. క్యాచ్మెంట్ ఏరియా అయిన ఎగువ మహారాష్ట్రలోనూ వర్షాలు లేక ప్రాజెక్టులోకి చుక్క వరద నీరు రాలేదు. 2 ఏళ్ల కిందట ఈ సమయానికి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టంతో కళకళ్లాడింది. ప్రస్తుతం వర్షాలు లేక ప్రాజెక్టు వెలవెలబోతోంది. ఎస్ఆర్ఎస్పీ నుంచి 6 జిల్లాల్లోని 18 లక్షల ఎకరాలకు సాగునీరు, అలాగే ప్రజలకు తాగునీరు అందేది. ప్రాజెక్టుకు ఉన్న 3 ప్రధాన కాల్వల్లోని లక్ష్మీ కాల్వ ద్వారా నిజామాబాద్ జిల్లాలో 160,578 ఎకరాలకు, సరస్వతి కాల్వ నుంచి ఆదిలాబాద్ జిల్లాలో 145,387 ఎకరాలకు సాగునీరందేది. కాకతీయ కాల్వ నుంచి వరంగల్ జిల్లాలో 4,71,478 ఎకరాలకు, కరీంనగర్ జిల్లాలో 6,12,900 ఎకరాలకు, ఖమ్మం జిల్లాలో 1,28,914 ఎకరాలకు, నల్గొండ జిల్లాలో 2,87,508 ఎకరాలకు సాగునీరు వెళ్లేది. ఈ ఏడాది నీరు లేక ఆయకట్టు పడావు పన్నుండగా ఎత్తిపోతలు ఉత్తిపోతలుగా మారే ప్రమాదం నెలకొంది. జిల్లాలో ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నిరుడు ప్రాజెక్టులో ఈ సమయానికి 24 టీఎంసీల నీరు ఉంది. ఖరీఫ్కు సరిపడా నీరందింది, రబీకి అందలేదు. ఇక ఈ సీజన్లో ఖరీఫ్కు చుక్క నీరందలేదు. దీనిపై జిల్లాలోని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో నీరు నిండక తమ వ్యవసాయ భూములకు సాగునీరు అందక పంటలు వేసే పరిస్థితే లేదంటున్నారు. డ్యాంలో నీళ్ళు లేవు, కుంటలు నీరుండితలేవు, బోర్లలో కూడా నీళ్లు ఎత్తిపోయినాయి. మొత్తం బీడి భూములు అయిపోతున్నాయి. ఈ 2 సంవత్సరాల నుంచి బాగా కరువు అయిపోయింది. అందుకోసము ఎట్లా బతకాలా, ఏం చేయాలా అని చూస్తున్నాము. ఎస్ఆర్ఎస్పీ నిండాలంటే ముందు దాని ఎగువనున్న గైక్వాడ్ ప్రాజెక్టు నిండాలి. 112 టీఎంసీల సామర్థ్యం గల గైక్వాడ్ ప్రాజెక్టులో ప్రస్తుతం 4 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అంటే మరో 110 టీఎంసీల వరద వచ్చే రేంజ్లో వర్షాలు కురిస్తే తప్ప ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు కిందికి రావు. మరో 4 రోజులు వర్షాలు కురవకపోతే ఎక్కడా చుక్క నీరు ఉండదు. ఎస్ఆర్ఎస్పీలో ప్రస్తుతం 8 టీఎంసీల నీరు ఉంది. ఇందులో డెడ్ స్టోరేజీకి 5 టీఎంసీల నీరు పోను, మిగిలేది కేవలం 3 టీఎంసీలు మాత్రమే. దీంతో ఆయకట్టుకు నీరందించడం కుదరదు. కనీసం తాగునీటికైనా గట్టెక్కే పరిస్థితి లేదు.